గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు, కేంద్రాల వద్ద భారీ ఏర్పాట్లు. అభ్యంతరకర వ్యాఖ్యలు, చెన్నై పోలీస్ అదుపులో కస్తూరి. రూల్ తప్పాడు, బుద్ధి చెప్పారు. మలుపులపై మలుపులు, సంచలనాల ట్యాపింగ్లు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు విచారణ ఎదుర్కొంటుండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న పలువురికి తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. 2 రోజుల క్రితం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు విచారించారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను పోలీసులు విచారించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సోదరుడు కుమారుడు రాజిరెడ్డి, గుంటూరు ప్రాంతానికి చెందిన ఎస్ వెంకటేశ్వరరావు నెంబర్లను అప్పటి అదనపు ఎస్పీ ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు తాను పంపినట్లు జైపాల్ యాదవ్ ఒప్పుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ నెంబర్లు తిరుపతన్నకు ఎందుకు పంపారని పోలీసులు ప్రశ్నించగా తనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందని తెలియదని జైపాల్ యాదవ్ బదులిచ్చినట్లు తెలిసింది. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్నారు. పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా తాను ఇచ్చిన నెంబర్లు పొలిటికల్ లీడర్లవి కావని అన్నారు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్గా చేసుకుని ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. కాగా ఈ వ్యవహారంలో మరో 3 బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే వారిని కూడా విచారించనున్నట్లు సమాచారం. మెదక్ జిల్లాలో 19 కేంద్రాల్లో గ్రూప్ 3 పరీక్ష ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో ఉన్న 19 గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల వద్ద రూట్లలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఎస్ఐ స్థాయి అధికారులను నియమించామని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ పట్నం మంజోబిపల్లిలో పలు పరీక్షా కేంద్రాలు పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రూప్ 3 పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ పరీక్ష కోసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 19,941 మంది అభ్యర్థులు, కామారెడ్డి జిల్లాలో 8,268 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా కొంతమంది గైహాజరయ్యారు. మరికొంతమంది సమయానికి చేరుకోలేకపోయారు. నిజామాబాద్లోని పరీక్ష కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని నిజామాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంబంధించి
సంబంధించి ఇప్పటికే ఈరోజు రేపు 2 రోజులు కూడా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి DGPSC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షలకు అధికారులందరూ కూడా సర్వం చేశారు. అభ్యర్థులు మొత్తం కూడా దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం 86 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మొత్తం సంబంధించి 19,940 మంది అభ్యర్థులు అయితే మొత్తానికి పరీక్షకు సంబంధించి కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అన్ని కేంద్రాలను కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సంబంధించినటువంటి అధికారులు సైతం 2 రోజుల ముందు నుంచి అన్ని సెంటర్ల వద్ద ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన నేపథ్యం కలుగుతున్నాం. అయితే నిజామాబాద్కు సంబంధించి ఏదైతే 66 కేంద్రాలు ఏర్పాటు చేశారో ఈ 66 కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే ప్రతి పోలింగ్ ఏదైతే ప్రతి ఎగ్జామ్ సెంటర్ సెక్షన్స్ అయితే అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చే ఏదైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించిన అభిమానుల దగ్గర అయితే బ్రిడ్జ్ సంబంధించిన అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందొచ్చి అయితే అధికారులు వాళ్ళకి రూట్ మ్యాప్ ప్లాన్ చేసి కూడా వాళ్ళకి అవగాహన సైతం కలిగించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ 60 సెంటర్లు ఏదైతే పోలీసులు ఏర్పాట్లతో పాటు బందోబస్తు కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ వెంకటరెడ్డి సైతం కూడా ఏదైతే కేంద్రానికి వచ్చి అయితే పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితిని మాట్లాడడం ఎలాంటి ఏర్పాటు చేశారు మొత్తానికి సంబంధించి తెలుసుకున్నారు. సార్ ఎట్లా ఏర్పాటు చేశారు? మొత్తం నిజామాబాద్ సంబంధించి 66 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అక్కడ పోలీసుల బందోబస్తు చేయడానికి కొనసాగుతుంది. అభ్యర్థులు ఎట్లా వస్తున్నారు? నిజామాబాద్ మా సబ్ డివిజన్ సంబంధించి 54 సెంటర్లు ఉన్నాయి. దాంట్లో 15,000 మంది హాజరవుతున్నారు. దానికి సంబంధించి మొత్తం 10 రూట్స్ ఉన్నాయి మా సబ్ డివిజన్లో. ప్రతి రూట్ కూడా ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఎవ్రీ సెంటర్కి కూడా ఎక్కడైతే 400+ ఒక 8 సెంటర్స్ ఉన్నాయి అక్కడ ఎస్ఐతో పాటు 4 స్టాఫ్ ఇవ్వడం జరిగింది. మిగతా సెంటర్లకు కూడా 2 కానిస్టేబుల్స్ ఆ 2 కానిస్టేబుల్ ఒక ఉమెన్ పీసీతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర మళ్ళీ రూట్ మొబైల్స్ తర్వాత మొబైల్ పెట్రోల్ కార్స్ స్టేషన్ మళ్ళీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ లేట్ సంబంధించి అది మాకు సంబంధం ఉంటుందండి. 9:30 మార్నింగ్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది డేట్. దాదాపు ఇక్కడ నిజామాబాద్ సంబంధించి 15-20 మెంబర్స్ వరకు లేట్ వచ్చినట్టు మాకు సమాచారం ఉంది. అదంతా కూడా వాళ్ళ చీఫ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు అది రైల్వేస్తో వారికి అవగాహన కల్పించారు. అది లాస్ట్ మనకి ఇప్పుడు 10 days నుంచి మనం ఇది డైవర్షన్ అనేది ఉంది. ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్రెడీ. దాని గురించి పేపర్లో కానీ టీవీలో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు. సార్ వీళ్ళు ఎగ్జామినేషన్ పేపర్ సంబంధించి మేము వాటికి మాత్రం సపరేట్ క్లాస్ నుంచి ఎలా చేస్తాం. ముఖ్యంగా అనుమతి అయితే లేదు. అది ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టర్ దగ్గర వాళ్ళు ఎవరైతే కాలేజీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక కౌంటర్ పెట్టి తీసుకోవడం జరిగింది. కొంతమంది ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ మొత్తానికి కూడా ఆ నిజామాబాద్ నుంచి ఉన్నటువంటి ఏదైతే 66 పరీక్ష కేంద్రాలలో అయితే ఉదయం సంబంధించి 9:30 గేట్ అయితే క్లోజ్ చేస్తారు. పరీక్ష 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. మొదటి పరీక్ష 12:30కు పూర్తి అవుతుంది. అనంతరం రెండో పరీక్ష అయితే 3 గంటల నుంచి 5:30 వరకు అయితే కొనసాగుతుంది. అయితే ఏదైతే దీంతో మధ్యలో ఉన్నటువంటి సమయం ఏదైతే 2 గంటల సమయం ఉందో 2 గంటల సమయానికి సంబంధించి దూర ప్రాంతం నుంచి వచ్చే ఎవరైతే పరీక్ష రాయడానికి అభ్యర్థులందరూ కూడా విరామం కొనసాగిస్తారు. ఏదో పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ అంతా కూడా బయటకు వెళ్ళి వాళ్ళు అయితే 2 గంటల సమయంలో వాళ్ళు భోజనం చేయడం అట్లాంటివి చేస్తుంటారు. మరి ఏదైతే అనంతరం ఏదైతే 2:30కు ఇదే ఉంటుంది 3 గంటలకు మరి కూడా యథావిధిగా పరీక్ష కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రాలకైతే ఏదైతే నిర్ణీతంగా 2:30కు క్లోజ్ చేస్తారు. 2:30కు సంబంధించి ఏదైతే అయిపోతుందో 2:30 తర్వాత అయితే మొత్తం గేట్ వేస్తారు. గేట్ వేసిన తర్వాత మరి అనుమతి లేని పరిస్థితి అయితే ఉంటుంది. అభ్యర్థులు 9:30 అంటే ఎగ్జాక్ట్లీగా చేరుకున్నా 9:30. ఓకే, ఎట్లా ఉంది పరీక్ష? ఎట్లా రాశారు మొత్తానికి? ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? ఓకే, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటర్ అయితే పరీక్ష రాయడానికి దూర ప్రాంతాల నుంచి సైతం వస్తున్నటువంటి
చూసుకుంటే ఇప్పుడు 12:30 ఏదైతే వదిలినటువంటి బ్రేక్ సమయం ఏదైతే బ్రేక్ సమయంలో బయటకు వస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా పరీక్ష రాకుండా వస్తున్నారు. లగేజ్ సంబంధించి కూడా ఆప్షన్ ఏర్పాటు చేశారు. తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూర్ని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకు తరలించారు. తాజాగా ఇవాళ ఆమెను చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా నెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. మీరిక్కడ స్పీడ్గా వెళ్తున్న వాహనాన్ని చూస్తున్నారుగా, ఇదేదో సినిమాలో చేజింగ్ దృశ్యం కాదు, దొంగ పోలీస్ చేజింగ్ కూడా కాదు. ఒక పౌరుడు అంబులెన్స్ వాహనానికి దారి ఇవ్వకుండా మూర్ఖంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు. ప్రాణాలు కాపాడే అంబులెన్స్కు దారి ఇవ్వకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు తగిన శాస్తి జరిగింది. కట్ చేస్తే పోలీసులు అతనికి 2,50,000 జరిమానా విధించారు. ఎవరైనా సరే రూలేగా మరి. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించే కరపత్రాలను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆవిష్కరించారు. తమ సిబ్బంది జిల్లాలోని ప్రతిరోజు అన్ని పాఠశాలలు, కళాశాలల వద్దకు వెళ్లి విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి వారి లోకల్లో ఉన్న స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ లేదా జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్స్ రిలీజ్ చేయడం, వారి దగ్గరికి వెళ్ళి వీటిపై పూర్తి అవగాహన కల్పించడం. సపోజ్ స్కూల్ ఉన్నప్పుడు లేదా హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళి ఒక ½ అవర్ వాళ్ళతో స్పెండ్ చేసి వీటి గురించి అవగాహన కల్పించాలని ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం. ప్రభుత్వం కూడా దీనిపై కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా జిల్లా వ్యాప్తంగా కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గాంజా మీద కానీ లేదా ఇతర కార్యక్రమాలు, అదేవిధంగా సైబర్ క్రైమ్ పై పూర్తి అవగాహన కార్యక్రమాలు కూడా ఇంకా పెంపొందిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా అవగాహన జరగాలి. ఈ డ్రగ్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత సైబర్ మీద పూర్తి అవగాహన. ఒక ఓటీపీ షేర్ చేయాలంటే ఆలోచించి షేర్ చేసే విధంగా వాళ్ళలో అవగాహన కావాలి. ఈ చాలా మంది ఎడ్యుకేటెడ్ మీది పార్సల్ పలానా చోట స్ట్రక్ అయింది, మీ పేరు పార్సల్ వచ్చింది, లేదా మీ కేసు రిజిస్టర్ అయింది, సిబిఐ నుంచి మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు అంత డబ్బు వాళ్ళు ప్రాసెస్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక వ్యక్తితో షేర్ చేసుకుంటే డెఫినెట్ గా ఇంకో వ్యక్తితో ఏదన్నా తెలిసిన వ్యక్తితో షేర్ చేసుకున్నా ఇటువంటి ప్రమాదం చాలా మంది సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళు ఇలా. సంగారెడ్డి జిల్లా రాయ్కోడ్ మండల పరిధిలోని అల్లాదుర్గ్ మెటల్కుంట ప్రధాన రహదారి అయిన సీరూరు పరిధిలో గత 2 సంవత్సరాలుగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ఇండ్లలో, హోటళ్లలో, పొలాలలోకి దుమ్ము ధూళి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆదివారం రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. త్వరగా రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేనిచో పూర్తిగా రాకపోకలను నిలిపివేస్తామని ఆదివారం ప్రభుత్వానికి హెచ్చరించారు. పోలీస్ బ్యాడ్జీల్లో మార్పు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ పోలీస్ స్థానంలో తెలంగాణ పోలీస్ అని, బ్యాడ్జీల్లో టీఎస్పీ స్థానంలో డీజీపీ, టీఎస్ఎస్పీ స్థానంలో టీజీఎస్పీ,
టీఎస్పీఎస్ స్థానంలో టీజీపీఎస్ ఉండేలా మార్చాలని హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా ఆదేశాలు. నారాయణపేట జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్షలు ప్రారంభమయ్యాయి. నారాయణపేట జిల్లాలో 4024 మంది అభ్యర్థులకు 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం 9 గంటల 30 నిమిషాల్లోపు చేరుకోవాలని నిబంధనలు ఉండడంతో అక్కడక్కడ 1 నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను అనుమతించలేదు. ఆల్మోస్ట్ ఆల్ 4200 క్యాండిడేట్స్కి అలాట్ చేశారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దానికి సంబంధించి 144 సెక్షన్ అమల్లో ఉంది. కలెక్టర్ గారు ఇష్యూ చేశారు. మా ప్రతి ఒక్క సెంటర్ దగ్గర మా సిబ్బందిని రిపోర్ట్ చేశాము. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, నారాయణపేట జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క చోట కూడా బందోబస్తు అరేంజ్మెంట్ ప్రాపర్ చేసినాం. ఈరోజు అండ్ రేపు రెండు రోజులు ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రాపర్ ట్రాఫిక్ కానీ లేకపోతే అండ్ సెంటర్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ర్యాంక్స్ కలిపి ఒక 100 మంది సిబ్బందితో 13 సెంటర్ దగ్గర అంత ప్రస్తుతానికి అయితే పీస్ఫుల్ నడుస్తుంది. మొత్తం 13 సెంటర్లు ఉన్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లపట్నం 13వ నెంబర్ సచివాలయం ఏఎన్ఎం ఉద్యోగిని కరీమున్నిషా గురుజాల నియోజకవర్గం వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పులిచెర్ల సురేష్ రెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశానని, న్యాయం జరగలేదని, ఈసారైనా సురేష్ రెడ్డి వేధింపుల నుంచి కాపాడాలని కోరుతున్నారు. నేను నా భర్తతోటి విడిపోయి 5 సంవత్సరాలుగా ఒంటరిగా జీవించుతున్నాను. నాకు 2 పిల్లలుంది. నా పని నేను చేసుకుంటూ నా మానాన నేను బ్రతుకుతూ ఉండగా కాసుమహేష్ రెడ్డి దగ్గర ఉండే అనుచరుడు పులిచెర్ల సురేష్ రెడ్డి నా వెంట పడసాగాడు. నన్ను అసభ్యంగా ప్రవర్తించటము, తనతోటి ఉండమని వేధించటము, తన దగ్గరికి రమ్మని, తను పెళ్లి చేసుకోమని అడగసాగాడు. నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా పదే అదే ప్రస్తావన తేవటం, నా వెంట పడటము, మా ఇంటి వైపు రావటము, నేను ఎక్కడికి బజార్కి వెళ్తున్నా నా వెంటే రావటము, అందరిలో మాట్లాడటము, ఎలా పడే అలాగ చేస్తూ ఉన్నాడు. అవి భరించలేక ఒకసారి కేసు పెట్టాను సార్. పవన్ సార్ గారు ఉన్నారు అప్పుడు. ఆయన వెంటనే 1 గంటలో పిలిపించి అతన్ని మందలించడం అలా చేశారు. అతని చేత నాకు క్షమాపణలు కూడా చెప్పించారు. నేనేమి చెయ్యను, ఏమి వెంటపడినని మాట ఇచ్చి మళ్ళీ ఆ 2వ రోజు నుంచే నన్ను వెంటపడసాగాడు సార్. నేను మళ్ళీ కాసుమహేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను సార్. మాజీ ఎమ్మెల్యే గారు, అతన్ని అరచుడే కాబట్టి అతను పెట్టిన మెసేజ్లు అవన్నీ నేను జిరాక్స్ కాపీ తీసుకుని సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా ఇవన్నీ అని అంటే, ఇలా కేసు అవుతున్నాడు సార్, మీ పక్కనే ఇలా మెసేజ్లు పెట్టాడు, ఇలా వెంటబడి వేధిస్తున్నాడు అని చెప్పి అవి సాక్ష్యాలు కూడా చూపించాను సార్. చూపిస్తే నేను మందులిస్తానమ్మా అని చెప్పారు. ఆయన ఏమీ పట్టించుకోలేదు. నాకు అక్కడ ఏమీ న్యాయం జరగలేదు. ఆ తర్వాత కూడా వేధింపులకి గురి అయ్యాను నేను. ఇలా ఇన్నాళ్ళు సాగాలని ఆలోచించుకొని నాలో నేనే బాధపడి మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళాను సార్. నాకు అక్కడైనా న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరే ఎలాగైనా నాకు న్యాయం చేయాలి సార్. ఇలాగే నాలాగా ఇంకే ఆడపడిచి బాధపడకూడదు, వాళ్ళు ఇబ్బందులు గురి కాకూడదు సార్. మీరే ఎలాగోలా న్యాయం చేయాలి సార్ నాకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫోర్సైజ్ టీవీ.